కడప జిల్లా ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాలను కూల్చివేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నియోజకవర్గ పరిధిలో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేయడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామంటూ చెప్పుకునే కూటమి ప్రభుత్వం అదే సమయంలో ఆలయాలపై దాడులు చేయడం ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని విమర్శించారు. కూల్చివేసిన వారాహి అమ్మవారి ఆలయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తన స్వంత ఖర్చుతో సుమారు 5 లక్షల రూపాయలతో పునర్నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్ల విలాస గృహాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్రమ నిర్మాణాల తొలగింపులు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కడప జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు మండల అధ్యక్షులు సానబోయిన శేఖర్ యాదవ్, పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశధర్ రెడ్డి, మండల కన్వీనర్ మార్తాల ఓబుల్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. చాలా అల్లరి చేస్తున్నారు. తాగుడు అంతా సీసాలు కొట్టుకోవడము, అల్లరి చేసుకోవడము. వాళ్ళు కొట్టుకుంటున్నారా తెలియదు, చంపుకుంటున్నారా కూడా మాకు తెలియదు, అర్థం కాదు. చాలా ఓవర్ అయిపోయింది. సార్ చూసినాము వచ్చంటారు, మళ్ళీ చెప్పకూడదు వచ్చంటారు. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. అక్కడ మందు తాగుతున్నారు, బంగాకు తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నారు. వారాహి నరసింహస్వామి నిన్నారు. ఇక్కడ నవగ్రహాలు పెట్టేసినాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రత్యేక మోటార్ పెడతామని మనం అన్నకు చెప్పినాను. గతంలో ఇట్లా కన్స్ట్రక్షన్ చేసినాము. నదులు 10 అడుగుల దగ్గర అమ్మవారు చేస్తున్న 3 అడుగుగా ఉంటుంది. మనం చాలాసార్లు హోమాలు చేసిన అమ్మవారిని మన కోసం పెడుతుంటే వాడు గార్డు వచ్చేసి అనవసరంగా నేను ఉన్నాను ఒక్కనే వచ్చి దౌర్జన్యం చేసేసినాడు. వచ్చి ఎట్లా చేసినాడు. ఆ తోయడంలో అతను తప్పు చేసేటట్టు లేదు కదా. అతను కానీ విగ్రహాన్ని పడి మొత్తం నడుము విరిగిపోయి మండేమో రకరకాల బిచ్చినం అయిపోయినాయి. దానికని నేను ఇంకా చెప్దామంటే వాళ్ళు ఆపడానికి అవకాశం కుదరలే. కాళ్ళు పట్టుకుంటా అని చెప్పినా కూడా ఏం లేదు. కాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు వీడియో కూడా ఉంది. నాకు ఈ పాలనలో ఇవే ఎక్కువైంది. పడగొట్టిలే వాళ్ళు చెప్పినారు మీరు కడతారు. కాళ్ళు పట్టుకుంటావు, నేను పాపనాన్ని కాళ్ళు పట్టుకోవాలని చెప్పాను సార్. మీరు సదాయ కానీ రాత్రి తెల్లవారి మనం అన్నతో మాట్లాడేసి ఏదో చేస్తాం మార్గం అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ బాధపడి సస్పెండ్ అవుతున్నా. సమయం మీరు నాకు క్షమాపణ ఏం క్షమాపణ ఇంత నష్టం డ్యామేజ్ అయిన తర్వాత అవకాశమే లేదు. వారాహి నరసింహస్వామి కేవలం రావడం ఇదొకటి. దీనికోసం ప్రత్యేక అమ్మ 10 అడుగుల దగ్గర మొత్తం ఎన్ని వెనకాల హోమాలు చేస్తుంటారు. చాలా దక్షిణ ప్రత్యేక అమ్మ అన్నకు మెసేజ్ పెట్టినా మొత్తం చెప్తా పెడుతున్నాను. ఇంట్లో వాడికి చాలా అంటే మనం వసీకరణ కానీ జనమా చేస్తాం. మీరు ఇది మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఆ పక్కన కట్టినారా వాళ్ళ కన్జెక్షన్ మాట్లాడంటాడు. ముందు నీది మాట్లాడాలి. ముందు దీన్ని పడగొడితేనే అంటాడు. నవగ్రహాలు అదే మొత్తం ఇది ఏమవసరం వచ్చింది అంతే కదా. అదే అన్ని రకాలుగా ఏం టచ్ చేయకుండా దాన్ని ఒక్కదాన్ని టచ్ చేయాల్సిన అవసరం రాత్రి గోల్డ్ ఇది మధ్యలో ఈ ప్రత్యంగిర అమ్మవారు పెట్టాలని అదే సతాయిస్తా ఉంటే దాని గర్భంలో విగ్రహం పెట్టుకున్నాము. నాదైతే ఇక్కడ 10 సెంటర్ ఎక్కడ 10 సెంట్లు అక్కడ నుంచి కాంపౌండ్ ఇంతవరకు కాంపౌండ్ ఏం లేదు. సతాయిస్తా
ఇక్కడికి ఏదో ఆ నుంచి అది ఇక్కడ నుంచి పక్క ఉంది కానీ వెళ్ళడానికి వెళ్ళడానికి స్థలము కదా. ఇది 30 సెంట్లు. 30 సెంటర్లో లక్ష్మీనరసింహస్వామి, వారాహి అమ్మవారు, వారాహి అమ్మవారు, తర్వాత నరసింహస్వామి, ఇక్కడ సత్యంగా దేవి, అక్కడ మామూలుగా ఏదో ఉంటారు నవగ్రహాలు, నవగ్రహాలు. నరసింహస్వామి అంతే కదా. అంతే. ఇదంతా వాళ్ళు చెప్పేది ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేది. వెనకాల ఉండేదంతా ఫారెస్ట్ ల్యాండే కదా. అవునండి. ఆ తర్వాత నేను వాళ్ళే వెళ్ళి ఉన్నాయి కదా, బసర్పులయాలు గెస్ట్ హౌస్ ఉన్నాయి కదా, విలాస మందిరం. ఇది వెనక ఉన్నాయి అమలాపురం వరకు. ఆ లాస్ట్లో స్విమ్మింగ్ పూల్, 2000 రెంట్ అన్నీ ఉంటాయి. రోజుకు డబ్బులు ఇచ్చి స్విమ్మింగ్ పూల్ అదంతా వేరే వ్యవహారాలు. అది మన గౌసు కాదు, మొహమ్మద్ గురు. అంతా వ్యభిచారం అన్నీ. బచ్చలపల్లి కాదన్న మన గమనారాయణ సార్ అది వేంద్రాయన బతులు అదే మధ్యాహ్నం వంశించినాడు. గెస్ట్ హౌస్ నారాయణ స్వామి. అట్లాంటి యాక్టివిటీస్ అన్ని జరిగేది వాళ్ళే. మామూలు వాళ్ళది ఒకటి, చెవి వాళ్ళ బంధువులు ఒకటి. అంటే ఆ లాస్ట్ దీనికంటే లాస్ట్లో ఎకరాలు ఉన్నాయా? అంటే తీసుకుని అట్లా దగ్గర అంతా దాంట్లో అంతా పెట్టేస్తారు. ప్రతి ఆదివారము జలసాగా ఉంటారు అరకులు కేకలు అన్నీ కూడా. వాళ్ళంటే ఇబ్బంది లేదు కానీ అక్కడ వాళ్ళ ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఏటిపురం 15-16లో రీసెంట్